హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిల్ వ్లాగ్స్. సో అందరు ఎట్లున్నారు? నేను మా టీం చాలా సేఫ్గా ఉన్నాం. మీరు కూడా చాలా సేఫ్గా హ్యాపీగా ఉండండి. నేను మీ విలేజ్ పటాస్ అనిల్, వీళ్ళంతా మా విలేజ్ పటాస్ టీం. తెలిసి అందరి పేర్లు హరిత. సో వీళ్ళంతా ఉన్నారు. ఏడికి పోతున్నాము మనం? సఖేపురి. యాక్చువల్లీ 3 lakh సబ్స్క్రైబర్స్ అయినాక తీసుకోవద్దని మాట ఇచ్చిన. దాదాపు చెప్పిన రోజులు అవుతుందమ్మా. పాపం టైం కుదరలేదు, వానలు వంకలు అది ఇది ఈ ప్రాబ్లం కూడా. సో ఫైనల్గా ఈరోజు సెట్ అయిపోయింది, పోవడానికి స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడే అందరు రెడీ అయిపోయి వచ్చారు. ఇక స్టార్ట్ అయ్యి మధ్యలో కొంచెం కడుపులో ఆసర వేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. వెళ్దాం. రెడీయా? సంచులు చదువుకురా? పైసలు ఇచ్చిర్రా? నా దగ్గర లేవు. చాలా నడవరు, కూర్చోరి. ఫట్. యాక్చువల్ 2 కార్లు, ఇంకో కారు వస్తుంది. మీరు ఇలా కూర్చోరి. కిషోర్ మనకి ఇంకో కారు వస్తుంది, అప్పుడు ఇలా కూర్చోరి. తింటారు తినటంలో దిగి పెట్టరా. మాకైనా ముందు వచ్చి తింటున్నారు మమ్మల్ని కానీ మరి రేటే మీరంతా. చట్నీ బాగుందా? చట్నీ అన్న 2 ఇడ్లీ 1 బోండి బాగానే ఉంది. 4 బోండాలు 2 ఇడ్లీ. చట్నీ తిను బాగా. చట్నీ తీసుకో తినమ్మా, బాగా తిను. కూర్చో లోపలికి ఇట్లా బాగా కూర్చో ఇట్లా. నేను డైటింగ్ కదా. ఓ పోలీస్ అన్న కళ్ళద్దాలు వండ్రల్లో అనగానే కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చింది. టిఫిన్ తినడం బ్రహ్మాండంగా అయిపోయింది. ఒక్కొక్కరు 3 ప్లేట్లు తిన్నారు. నాకు గట్టిగా బొక్క పెట్టారు. అసలు వంటలా తీసుకొని మధ్యాహ్నం ఎండబెట్టడం వీళ్ళది. పాపం కుమార్ గారు బాగా కష్టపడుతున్నాడు మా కారు నడుపుకుంటా. వీడికి బండి నడపరాదు కానీ కారు అంట చవిటే కానీ. అన్న తిరుపతి అన్న అన్న వెనకనే సర్పంచ్ అన్న నీళ్ళలో ఎత్తే తీసుకెళ్ళి ఈత రాదు. సరేనా? ఎత్తేస్తావా? ముందు నీకు వచ్చుగా. అనిల్ నాకు ఈత నేర్పించింది నేనే. నేను ఈత వచ్చాడు లాగేసుకున్నావు లేదయ్యా. చిన్న పోరడు. ఓకే ఫైనల్ రీచ్ వండర్లా. దిగండమ్మా పిల్లలు. ఏంటి అవి తెచ్చుకోలే మీరు? అయ్యో టికెట్లు ఇంత పెద్దగా ఉన్నాయి. 13 టికెట్లు. ఫైనల్ దుంకనికైతే రెడీగా ఉన్నాం. అందరు దుంకుతారుగా. హుషారు తిండి అయితే లేదు.
తల ప్రాణం అయితే తోకకు వచ్చింది, కవర్ చేస్తున్నా. అసలు బతుకున్నారో నాలాగే డౌట్ ఉంది. నీకు చాలా ఎంజాయ్ చేసిన. సూపర్ సూపర్ సూపర్. మై గాడ్, విలేజ్ పడ్డ రిక్వెస్ట్ మీద సక్సెస్ఫుల్గా రెండో రౌండ్ స్టార్ట్ చేసినాం. ఆర్కే అన్న ఫస్ట్ దాంట్లో రాలే కదా, ఈయన కోసం మళ్ళీ ఇంకో రౌండ్ ఇక్కడ మంచిగా ఉంది. ఎక్కువ మంది ఓన్లీ 12 మెంబర్స్. 13 మేము 13 కదా, 11 మెంబర్స్ ఎక్కించారు. ఆ సెకండ్ రౌండ్లో మళ్ళీ ముందర కూర్చున్నా. 10 మెంబర్స్ రెండో రౌండ్. మనల్ని మళ్ళీ ఎక్కింది ఇంకా. మీ అందరికి గాలి మోటార్ ఎక్కిస్తా. గాలి మోటార్ బాగా, నేను కూడా డుడ్డు మోటార్ ఎక్కిస్తా. రాకెట్లో పైకి సో సాటిస్ఫై అయితే స్పీడ్ ఇలా ఏం కనిపిస్తలేదు, కర్రే ఉన్నాం కదా. ఇదేమో అని ఎక్కించారు. గాలి మోటార్ లెక్క, రాకెట్ లెక్క గాలిలో వెళ్తుందట. చాలా భయం అవుతుంది. చూద్దాం. ఇదేందో కానీ ఒక సినిమా థియేటర్లో ఉన్నట్టు ఉంది, ఆకాశంలో ఉన్నట్టు. మై గాడ్, పాపా
ఎట్లుంది అది అసలు హైలైట్, ఒక వేరే ప్రపంచానికి అసలు ఈ గ్రహం నుంచి వేరే గ్రహం నుంచి వేరే వేరే అనిపించింది. హైలైట్ అసలు అది మస్తు అనిపించింది. అటే ఉండిపోతే బాగుంది అనిపించింది. సో మీకు క్లారిటీ కనిపించిందో లేదో, అంటే కొంచెం చీకటి ఉంది. అసలు రియల్గా చూస్తే మాత్రం ఫెంటాస్టిక్. మీకు టైం ఉంటే డెఫినెట్గా వచ్చి మాత్రం చూడండి. ఇది మాత్రం మిస్ అవ్వకండి. అదే సినిమా చూసినాము, 3D సినిమా చూసినాం, సూపర్ ఉంది. ఇప్పుడు ఇది ఎగ్జామ్ ఎవరు ఎక్కుతారో మళ్ళీ ఎవరు ఎక్కుతారు? ఇది నేను ఎక్కుతా. ఏ హాయ్ చెప్పరు పిల్లలు. కుమార్ అఖిల ఇటు సంఖ్యలు వస్తాయి. కూర్చో. అందరు ఎక్కలేదు, 6 మందిని ఎక్కినాం, భయపడుతున్నారు. చాలా బాగుంది. భయం అనిపించలే? భయపడ్డా అనుకుంటున్నా, భయపడ్డా రైట్ సైడ్ కళ్ళు తిరుగుతున్నాడు. వాడికి ఎదిగి తలకేసి లేదు. నేను కూడా వెనకెళ్ళి దృష్టి అది మధ్యలో ఆగింది కదా, ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యాడు. ఇట్లా ఉంటాడు వీడు ఉన్నాడా పోయినా నేను చూస్తున్నా. కానీ అది ఏం తన పేరు, ఏం పేరు? పొడుగు ట్రైన్. కానీ హైలైట్ ఉంది, చాలా బాగుంది. సో చాలా డ్రీమ్ ఉండే చెప్పండి బాబా, ఎక్కే ఛాన్స్ ఎప్పుడు రాలేదు. సో హైలైట్. పర్లేదు, ఇక్కడ కూడా మళ్ళీ బాగా మంది గుర్తుపడుతుంది. చూస్తారా? థ్యాంక్ యూ. అంటే తెలుసా హరిత, కిషోర్ గాడా, కిషోర్ అన్న చూసారట వీడియోస్. అది చెప్పు. ఓకే సార్. అన్న ఇప్పుడు మేము వాటర్ పార్క్ అండి, స్టార్టింగ్ ఎక్కడి నుంచి పోవాలి? పైకి డైరెక్ట్ అయ్యా. థ్యాంక్ యూ సో మచ్. అట్లనే మా వీడియోస్ చూస్తుంటే ఇగో ఈ వీడియోస్ 2 days అనిల్ వ్లాగ్స్ అని కొట్టు, ఈ వీడియో కూడా హాయ్ చెప్పు. పటాస్ హాయ్. సిస్టర్స్ చాలా కష్టపడతారు ఇక్కడ పాపం, వాళ్ళు డే మార్నింగ్ నుంచి ఇది క్లోజ్ అయ్యే వరకు చాలా కష్టపడతారు. అలా కూడా ఒకసారి హాయ్ చెప్పు. థ్యాంక్ యూ. సర్పంచ్ గారు నమస్తే.
స్విమ్మింగ్ పూల్లో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. రచ్చ డ్యాన్స్లో ఎంజాయ్ ఫుల్ హ్యాపీ. సో ఫైనల్ ఇంకోటి రెయిన్ డ్యాన్స్ ఉందంట. అట్లా ఫోన్లో లేదు, కెమెరాలో లేదు, ఏమలో లేదు. సో మీకు చూపించినందుకు నేను చాలా చింతిస్తున్నా. మేమైతే ఎంజాయ్ చేసేస్తాం. వీలైతే నా క్లిప్లు ఉంటే మీకు అది కూడా చూపిస్తా. రండి మరి. ఫైనల్గా రెయిన్ డ్యాన్స్ కూడా అయిపోయింది. కాకపోతే అది మీకు చూపెట్టలేకపోయినాం. పిల్లలు ఇంకేమి నన్ను ముందే కొట్టి వాళ్ళు ఇంకా వస్తలేదు. సో ఫుల్ అయితే ఎంజాయ్ చేసాం. ఎనీవే ఫుల్ సాటిస్ఫై అన్న. వండల్ హైలైట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మన అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు. సో బాగా వర్క్ చేసారు. మేమైతే ఫుల్ సాటిస్ఫై అయినాం. మా వాళ్ళు కూడా ఎనీవే థ్యాంక్ యూ. మీరు కూడా వచ్చి వండల చూడండి మర్చిపోకుండా. ఓకేనా? బాయ్ బాయ్. చాలా బాగుంది. సూపర్ గా ఎంజాయ్ చేసిన. సూపర్ ఉంది వండర్లా. ఖచ్చితంగా చాలా 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 సూపర్ వండర్లా. మస్తు అనిపించింది వండర్లా. ఇంకొకటే మిస్ అయినా జాయింట్ వీల్ ఎక్కుతాం. అదే బుడ్డ కారు కూడా ఎక్కుతాం. జాయింట్ వీల్ ఒక్కటి పెండింగ్ ఉందా? ఎగ్జామ్ వస్తారు అందరూ. ఎవరెవరు వస్తారు? రండి పైకి. జాయింట్ వీల్ బాబు అంత ఎక్కిన బుడ్డ రైలు చిన్న కనబడుతుంది. చాలా బాగుంది. ఇంత పైనుంచి పడ్డామనుకో మాట్లాడుకోలేవనంటే. జాయింట్ వీల్ ఎగ్జామ్ అలాగే దిగే తీయాలి. ఆయన తీయండి బాడీ బిల్డర్. హాయ్, ఆర్కేఆర్ గారు చాలా ధైర్యవంతుడు. నన్ను ట్రైన్ ఎక్కించారు. భయపడ్డా అనుకున్నా. ట్రైన్ మేక మెసిలేడు ఇగో ఇట్లా వేసుకున్నా. ట్రైన్ ఎక్కినా నువ్వు? ఎక్కడ వీళ్ళే నా ఫ్రెండ్. ఫీడ్బ్యాక్ చెప్పి ఏమనిపించింది? మస్తు భయమైంది. కానీ నిజంగా భయపడ్డారు అనుకోరు, కానీ నేను అబద్ధంగా భయపడ్డాను. తిరిగి ఓకే మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసి వండర్లా అంటే వండాలని ఏం తిరుగుడు, వాటరు అది తిరుగుడు. కొన్ని అయితే మిస్ అయినాం. ఇబ్బంది రావు. ఏం మిస్ అయినాం? గుద్దుకునే కారు ప్లస్ ఫారెస్ట్ సంబంధించింది బాగుంటుందా? సూపర్ ఉంటుంది. షెట్ రెయిన్ డ్యాన్స్ చేసినాము. వాటర్ ఫాల్స్ ఓకే. సార్ రెయిన్ డ్యాన్స్ మీకు చూపించలేకపోయినా అసలు హైలైట్ అది. ఇంకా ఫారెస్ట్ మిస్ అయినాం కార్లది. ఇంకా వాటర్లో పోయేది ఇటు సైడ్ కూడా ఇక్కడ సైడ్ నెక్స్ట్ టైం అంతేటా? అంతే. ఓకే, మీరు మమ్మల్ని సలహా చూస్తే ఇంకా మంచి బ్లాగ్ చేస్తాం. మేమైతే ఓన్లీ ఫర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మేము ఎంజాయ్ చేసుకుంటా మిమ్మల్ని కూడా మంచిగా ఎంటర్టైన్ చేస్తాం. ఆ బ్లాగ్ ఎట్లుంది? ఇంకా ఫస్ట్ ఏంటంటే ఆకలి అవుతుందా? ఫుల్ ఆకలి అవుతుంది. అన్న ఏమైందాం? బిర్యానీ అంటే బిర్యానీ ఓన్లీ ఒక సింగిల్ చాయ్ మాత్రమే ఏమీ లేదు. యాక్చువల్లీ తినడానికి అందులో ఆకలిస్తుంది. తింటే ఇంకేదైనా ఎక్కడ టైం సరిపోదు కానీ ఫుడ్ అసలు ఆలోచన ఎవరికి రాలేదు. ఆకలి గుర్తుకోలేదు తెలుసా? ఫస్ట్ టైం ఆకలి గుర్తుకోలేదు. షూటింగ్లో అన్న ఒకటి ఆకలి
ఓకే